హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. అంటే పొద్దున్నే నేనైతే నా లైఫ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తాను డే అనేది. సో ఈరోజైతే చూపిస్తున్నాను. ఫస్ట్ లేవగానే మొత్తం బయట అయితే క్లీన్ చేసేసుకుంటానండి. నీట్గా మొత్తము వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మాప్ పెట్టి క్లీన్ చేసేసుకొని తర్వాత ఇక్కడైతే ముగ్గు అనేది పెడతానండి. కంపల్సరీ ముగ్గు అనేది పెడతానండి. ఎందుకంటే ఫ్రంట్ ఇటు సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఒక డోర్ ఉంటుంది. ఇంతకుముందు చూపించాను కదా, 2 సైడ్స్ డోర్ అనేది ఉంటుంది. నేనైతే మొత్తం ఇలా ముగ్గులు అనేది పెడతాను. సో ముగ్గు వేసేటప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ముగ్గు అయితే వేయాలనిపిస్తుందండి. అందుకోసం ఇలాగైతే కూర్చొని ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. సో మీకు చెప్పాను కదా, నాకైతే ఇలాంటి ముగ్గులు అంటేనే ఇష్టం అండి. సో చాలా సింపుల్గా ఉంటాయి, లుక్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఇలాంటి ముగ్గులే వేయడానికి అయితే నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చూడండి, ఇలా అయితే వేస్తున్నాను అనమాట. ఇదైతే సండే కాబట్టి ఇలా చిన్నగా వేస్తున్నాను. అదే ఫ్రైడే మండే అయితే మాత్రం ఇంకా కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తాను అనమాట. బాగుంటుంది చూడడానికి అనేసి. ఎందుకంటే సండే కాబట్టి పూజ అవేమీ ఉండవు కదా, అందుకోసం అయితే ఇలా వేస్తున్నాను అనమాట సింపుల్గా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇలా వేసేసిన తర్వాత ఇటు సైడ్ ఇంకొక డోర్ అయితే ఉంటుందండి. అటు సైడ్ కూడా నేనైతే ముగ్గు అనేది పెట్టాలి. బయట కూడా గేట్ దగ్గర కూడా ముగ్గు అనేది పెట్టాలి. ఇలా వేసేసిన తర్వాత చూడండి, ఇదైతే ఇలా వేసాను. తర్వాత సైడ్కి మనము కంపల్సరీ ఇవైతే వేయాలండి. ఎవరైనా సరే ముగ్గు వేసిన తర్వాత సైడ్కి కంపల్సరీ వేయాలి. అప్పుడే మనం వేసే ముగ్గుకి మంచి లుక్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా అయితే వేస్తున్నాను. పొద్దున్నే ఇలా ఎండకి కూర్చొని ముగ్గు వేయడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పొద్దున్న ఎండ చాలా మంచిది అంటారు కదా, సో అందుకోసం ఇలా ఎండ వచ్చినప్పుడే నేనైతే ఇలా ముగ్గులు అనేవి వేస్తానండి. ఇలా వేసేసిన తర్వాత ఇటు సైడ్ ఇంకొక డోర్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ కూడా ముగ్గు అనేది పెడతాను. ఇటు ఒక డోరు, ఇటు కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇటు సైడ్ ఇటైతే నేను ఓపెన్ చేయలేదండి డోరు. ఇటు సైడ్ కూడా ముగ్గు అనేది పెడుతున్నాను. ఇక్కడ చిన్న ముగ్గు అయితే పెడుతున్నానండి. సండే కాబట్టి చిన్నది అయితే వేస్తున్నాను. మనం ఏ ముగ్గు వేసినా సరే సైడ్కి అయితే ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుంది. అందుకోసం అయితే నేను ఇలా అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బయట కూడా ముగ్గు అనేది వేయాలండి. బయట వచ్చేసి ముగ్గు అయితే పైన ఉంటుంది అనమాట. నేను ఇక్కడ వేసేలోపు మా బాబా అయితే ముగ్గు అయితే తీసుకొచ్చేస్తాడు పైనుంచి. ఇలా తీసుకొచ్చేస్తాడు, నేనైతే తీసుకొని ఇక్కడ వేసేస్తాను అనమాట. సో ఇది బయట కూడా వేస్తాను. చూడండి, బయట కూడా సేమ్ ఇలాంటిదేనండి. ఏంటి అన్ని ఒకే రకం ముగ్గులు వేస్తుంది అని అనుకోకండి, దాంట్లోనే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి ముగ్గులు అంటే బాగుంటుందండి వేయడానికి. అందుకోసం మ్యాక్సిమం అయితే ఇలానే వేస్తాను. కొన్ని ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు మాత్రం ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే వేస్తాను అనమాట. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పొద్దున్నే వాతావరణం అయితే భలే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది ఎండకి ఇలాగా వేస్తుంటే. ఇక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను. పొద్దున్న లేవుగానే ఫస్ట్ అయితే చేసే పని ఇదేనండి. మార్నింగ్ అయితే నేను డైలీ ఇదేనండి. రోజు కూడా ఇలాగే లేవుగానే మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవి పెట్టేసుకొని నీట్గా ఇలాగైతే పెడతాను అనమాట. ఇక్కడైతే వేసేస్తున్నాను. చూడండి, దగ్గర నుంచి అయితే చూపిస్తాను వేసేటప్పుడు. బయట ఎండ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా బ్లాగ్స్ అనేవి కావాలి మనకి అనుకుంటే మన ఛానల్ అయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాగ డైలీ బ్లాగ్స్ అయితే పెడతానమాట. నా లైఫ్లో నేను ఏం చేస్తాను ఏంటి అనేది కూడా పెడతాను. ఇక్కడ మనకైతే స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉందండి. రమ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ 60 అని స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉందన్నమాట. దాంట్లో అయితే ఓన్లీ స్టిచ్చింగే పెడతానమాట. ఇదైతే బ్లాగ్స్ కోసం అయితే పెట్టానండి. ఓన్లీ బ్లాగ్స్
లైఫ్ స్టైల్ మొత్తం అన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి ఈ ఛానల్ అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇలా వేసాను అనమాట ముగ్గు, సైడ్కి సేమ్ ఇలాగే. ఇదేమో చూడండి, మనకి ముగ్గు ఎలా వేసినా సరే సైడ్కి ఇలా వేయడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. చూడండి బయట అయితే ఇలా ఉందన్నమాట. ఇది మంచి ఎండ అయితే వస్తుంది అనమాట. ఇలా ఎండకి ముగ్గు వేస్తే మనకి కూడా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి సైడ్కి అయితే అయిపోయింది కదా ముగ్గు. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇది పైన పెట్టేస్తాను. పైన పెట్టేసి ముగ్గు అయితే పైన పెట్టేసి పైన పైకి అయితే వెళ్తున్నాను. చూడండి ఇదైతే పైన అనమాట. పైన ఏం వేయట్లేదండి, జస్ట్ అలాగే మాట్లాడుతూ ఇలా గీసేసాను అంతే. నేనైతే ఏం వేయను, ఓనర్ ఆంటీ వాళ్ళే వేసుకుంటారు. ఏదో సైడ్కి వేయలేదు అని చెప్పేసి వేసానండి. చెప్పాను కదా నేను, సైడ్ ముక్కేసిన తర్వాత సైడ్కి వేయకపోతే నాకు అస్సలు నచ్చదండి. అందుకోసం నేను అంటే అయితే సైడ్కి వేయలేదని చెప్పేసి నేనైతే వేసేసాను అనమాట. సో తర్వాత కిందకి వస్తుంటే ఇక్కడ మా బాబు అయితే మాట్లాడుతున్నాడు నాతోని. అందుకోసం ఇక్కడైతే చూడండి నవ్వుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాడు మాట్లాడుతున్నాడు, ఇట్లా రా అట్లా రా అని చెప్తున్నాడు అనమాట నాకు. అందుకోసం అయితే నేను ఇలాగా కిందకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ చేసే పని అనమాట. ఫస్ట్ లేవగానే ఒకసారి అయితే హాట్ వాటర్ అయితే తాగుతానండి కంపల్సరీ. తాగిన తర్వాత మళ్ళీ ఇలా నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి హాట్ వాటర్ అనేది కంపల్సరీగా తాగుతాను అనమాట. సో ఇక్కడైతే మా చిన్నోడైతే ఇంకా లేవలేదండి, ఎంత లేపినా సరే లేవట్లేదనమాట. సండే కదా పడుకుంటానని చెప్పేసి ఇక్కడ మారం చేస్తున్నాడు. సరే సండేనే కదా అని చెప్పేసి నేనైతే వదిలేసాను. కాకపోతే మరీ లేట్ అయిపోతుంది అనేమో లేపానండి. సో వాడైతే అస్సలు లేవట్లేదు, కొద్దిసేపు అని చెప్పేసి పడుకుంటున్నాడు. చూడండి అస్సలు లేవట్లేదు అనమాట. లాగినా సరే లేవట్లేదు. సరేలే పడుకొని అని చెప్పేసి వదిలేసాను అనమాట. నేను ఆలోపు హాట్ వాటర్ అయితే పెడతానండి తాగడానికి, పిల్లలకి ఇస్తాను. సో నేను కూడా తాగుతాను అనమాట. ఇక్కడైతే హాట్ వాటర్ అనేది పెట్టేశానండి. సో ఆల్రెడీ నేను పొద్దున్న లేవగానే ఒకసారి అయితే తాగేశాను. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ పిల్లలకి ఇవ్వడానికి అంటే పెట్టానండి. డైలీ కంపల్సరీ హాట్ వాటర్ అనేది ఇస్తానండి. పొద్దున్న మార్నింగ్ అయితే కంపల్సరీ అనమాట. హాట్ వాటర్ తాగిన తర్వాతనే వాళ్ళు బ్రష్ అది వేసుకొని రెడీ అవుతారు స్కూల్కి. ఇక్కడైతే నేను హాట్ వాటర్ మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఇలా పెడతాను అనమాట. ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి అయితే హాట్ వాటర్ అనేది తాగేసాను. హెల్త్కి చాలా మంచిదండి. పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. చూడండి ఇక్కడైతే నేను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ అలా తీసుకొని మళ్ళీ హాట్ వాటర్ అనేది తాగేస్తున్నాను. ఇక్కడ తాగిన తర్వాత బాబునైతే లేపుతానండి. లేపి వాడికి కూడా హాట్ వాటర్ అనేది ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇద్దరికి బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోతారు. పొద్దున్నే మార్నింగ్ లాగా అయితే డైలీ రొటీన్ అనమాట ఇది నాకు. స్కూల్ ఉంటే ఇంకొంచెం తొందరగా లెగుస్తానమాట. స్కూల్ లేదు కాబట్టి నేను కొంచెం లేట్గా లేసాను, పిల్లలైతే ఇంకొంచెం లేట్గా లేస్తారు. స్కూల్ ఉందనుకోండి మనకి 5 కల్లా లేస్తానండి. 5:30 కల్లా లేస్తే నాకైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి పని అనేది కంప్లీట్ అయిపోతుంది మొత్తము. సో ఇక్కడైతే అసలు లేవట్లేదు అనమాట. మా పెద్దోడు కూడా ట్రై చేస్తున్నాడు. సో అక్కడైతే పడిపోయాడండి వాడైతే. మనం లేపుదాం అనుకునేసరికి పడిపోయాడు. సో ఇదైతే అసలు లేవట్లేదు. ఇంకేసారి లేపాలని చెప్పేసి అయితే ఇక లేపుతున్నాను. సో చూడండి గట్టిగా లాగేసరికి లేచాడనమాట. సో నిద్ర అయితే పోకున్నా సరే యాక్టింగ్ చేశాడనమాట, లేవను అని చెప్పేసి. సో చూడండి ఇక్కడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి పొద్దున పని అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మీ ఇంట్లో ఇలాగే జరుగుతుందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మాకైతే రోజు ఇదేనండి, తనని లేపడము వాళ్ళు లేవకుండా ఉండడము. సో ఇదే జరుగుతుంది అనమాట. ఇక్కడే నాకైతే ఒక 1/2 అవర్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవాలి అంతే.
సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో అయితే క్లీన్గా ఉంటుందండి, అంటే క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇలా చూడండి, ఇక్కడైతే మొత్తం ఇదంతా క్లీన్ చేసేసుకుంటే నా పొద్దున్న కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇల్లు అది క్లీన్ చేసేసుకొని రెడీ అయిపోయినామంటే అయిపోతుందండి. థ్యాంక్ యూ.